సూరా ఫాతిహా ఖురాన్లోని మొదటి అధ్యాయం మొత్తం 7 ఆయాతులు కలిగి ఉంటుంది. ఇది అల్ కితాబ్, పుస్తక తల్లి, అస్సబల్ మధాని, పునరావృతమయ్యే 7 వాక్యాలు అని పిలవబడుతుంది. ప్రతి నమాజ్లో ఇది తప్పనిసరిగా చదవబడుతుంది, అందువల్ల దీనికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈ సూరహ్ ప్రారంభంలో అల్లాహ్ను స్తుతిస్తూ చెప్పబడుతుంది. అల్లాహ్, అన్ని లోకాల ప్రభువు, అత్యంత కరుణామయుడు, దయామయుడు, న్యాయదినం యజమాని. దీనితో మనిషి అల్లాహ్ యొక్క మహిమను, ఆయన కరుణను, ఆయన న్యాయాన్ని గుర్తుచేసుకుంటాడు. తరువాత ఒక విశ్వాసి తన ఆరాధనను మరియు సహాయం కోరికను పూర్తిగా అల్లాహ్కే సమర్పిస్తాడు. మేము నిన్నే ఆరాధిస్తాము, నిన్నే సహాయం కోరుకుంటాము. ఇది ఇస్లాం యొక్క తౌహీద్, ఏకదైవ సిద్ధాంతం, సారాంశం. ఆరాధనలో అల్లాహ్కు ఎవ్వరూ భాగస్వామి కారు. తరువాత విశ్వాసి అల్లాహ్ను ఒక గొప్ప దువా చేస్తాడు. మాకు సరైన మార్గం చూపు, నీ అనుగ్రహం పొందినవారి మార్గం, నీ కోపానికి గురైనవారిగాని, తప్పిపోయినవారిగాని మార్గం కాదు. ఇక్కడ సరైన మార్గం అనేది ఇస్లాం ధర్మం, ప్రవక్తల మార్గం, సత్యవంతుల మార్గం, అల్లాహ్ ప్రీతిపాత్రుల మార్గం. తప్పు మార్గాలు అనేవి అహంకారంతో సత్యాన్ని తిరస్కరించిన వారి మార్గాలు, ఉదా యూదులు, మరియు అజ్ఞానంతో తప్పిపోయిన వారి మార్గాలు, ఉదా నస్రానులు. అందువల్ల సూరహ్ ఫాతిహా మొత్తం మానవ జీవితానికి మార్గదర్శకత్వం ఇస్తుంది. ఇది అల్లాహ్ యొక్క స్తుతి, ఆయనతో బంధం, ఆరాధనలో ఖచ్చితత్వం మరియు సత్యమార్గం కోసం దువా కలయిక. సారాంశంగా, సూరహ్ ఫాతిహా ఖురాన్ మొత్తానికి ఒక చిన్న నమూనా. ఇది మనకు నేర్పేది అల్లాహ్ను స్తుతించడం, ఆయనను మాత్రమే ఆరాధించడం, ఆయన దగ్గర మార్గదర్శకత్వం కోరడం మరియు తప్పు మార్గాల నుండి దూరంగా ఉండడం.